హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెగా కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? రాగి సంగటిని రకరకాల కాంబినేషన్లో తీసుకుంటూ ఉంటారు కదా. నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అలాగే వెజ్లో సాంబారు అలాంటి వాటితో తీసుకుంటూ ఉంటారు కదా. ఈరోజు మనం రాగి సంగటిని సాంబార్తో తీసుకుందాం. ఈ సాంబార్ విత్ రాగి సంగటి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు చూసేస్తారు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఈ రెసిపీ కోసం మనం ముందుగా 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకోండి. ఈ కందిపప్పుని ఒకసారి వాటర్ పోసుకొని వాష్ చేసేసుకుందాం. ముందు ఒకసారి ఇలా వాటర్ పోసి వాష్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతటిని తీసేసేయండి. ఇలా వాటర్ తీసేసి మళ్ళీ దీంట్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఈ కందిపప్పు అంతా కూడా ఏమాత్రం పలుకు ఉండకుండా బాగా మెత్తగా ఉడికించేసేసుకోండి. ఆ మెత్తదనం వచ్చిందంటే మనకి దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకు ఆల్రెడీ కందిపప్పు ఉడికిపోయింది చూసారా. ఈ విధంగా మెత్తగా ఉడికించిన కందిపప్పుని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరి స్టవ్ మీద మనం వేరొక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోండి. దానిలో ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఒక 1/2 కప్పు వరకు టొమాటో, ఒక 3 వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 కప్పు వరకు ములక్కాడ ముక్కల్ని వేసుకోండి. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని దీంతో పాటుగా కొద్దిగా పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోండి. కారం మరీ ఎక్కువ వేయకండి, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దానిలో ఉన్న రసం అంతా తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ చింతపండు రసం ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా తీసుకొని చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక చిన్న నిమ్మకాయ సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇలా చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ పులుసంతా ఇలా మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఆల్రెడీ కందిపప్పును ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ ఉడికిన కందిపప్పుని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం. దీన్ని ఇలా మనం 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాం కదా, ఉడికిన తర్వాత ఇలా ఫుల్గా 1 కప్ అయింది. ఈ కందిపప్పు పేస్ట్ని అంతటిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ముందు ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని ఒకసారి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకుందాం. మనం నార్మల్గా ఉడికించుకున్న ఓన్లీ కందిపప్పును మాత్రమే తీసుకుంటే ఉడికిన పప్పు అంతా కిందకు ఉండిపోయి పైన అంతా మనకి రసం తేలిపోయినట్టు ఉంటుంది, పైన పల్చగా కింద చిక్కగా ఉన్నట్టు. అలా ఉండకుండా సాంబార్ మొత్తం ఈవెన్గా ఉండాలి అంటే ఇలా కందిపప్పుని మిక్సీ చేసి వేసుకుంటే మొత్తం అంతా ఈవెన్గా ఉంటుంది సాంబార్ మనకి. ఒకవైపు కొంచెం పల్చదనం కొంచెం చిక్కదనం కాకుండా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీని అంతటినీ కూడా ఇందులో మనం వెజిటేబుల్స్ ఏమి ములక్కాడ ఒకటే కదా వేసుకున్నాం, ఉల్లిపాయ టమాటో తొందరగానే ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న ములక్కాడ ఉడికేంత వరకు ఈ సాంబార్ని ఇలా చిక్కగా మరిగించుకోండి. మనం ఆల్రెడీ లేత ములక్కాడని తీసుకున్నాం దీనికి, దానివల్ల మనకి తొందరగానే ఉడికిపోతుంది. చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుందాం. ఈ ములక్కాడ అంతా ఉడికిపోయింది కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ సాంబార్ మనకి చిక్కగా ఉంటేనే బాగుంటుంది రాగి సంగటికి. ఇలా రెడీ అయిపోయిన సాంబార్ పక్కన పెట్టుకుని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. దీనిలో 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఈ తాలింపుని వేయించుకోండి. ఇది ఇంత కాస్తంత వేగిన తర్వాత దీనిలో మనం ఒక ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అంతటిని వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న తాలింపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న సాంబార్లో యాడ్ చేసేసుకుందాం. సాంబార్ మనకు ఎంత టేస్టీగా పెట్టుకున్నా దాంట్లో వేసుకునే తాలింపు వల్లే దాని టేస్ట్ అంతా హైలైట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సాంబార్ రెడీ అయిపోయింది కదా, చిక్కని సాంబార్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన సాంబార్ని తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ రాగి సంగటి. దానికోసం మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 6 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ వేసేసుకుని ఒకసారి వాటర్లో మిక్స్ చేసేయండి. ఈ సాల్ట్ని అంతటిని ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ వాటర్ మరుగుతూ ఉండాలి. ఈ వాటర్ అంతా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం
రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందైతే వాటర్ బాయిల్ అవనిద్దాం. బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని అలా పలుకులుగా కాకుండా దీన్ని ఒక్కసారి స్మాష్ చేసుకుందాం. కొంచెం స్మాష్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. అదంతా ఇలా వేసేసుకోకుండా ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. ముద్దగా వేసేసుకుంటే ఒకే వైపు కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మనం తీసుకున్న రైస్ అంతటిని ఇందులో ముందు యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes ఉడికితే మనకి సరిపోతుంది. దీనికోసం ఎక్కువ ఏమీ ఉడకనవసరం లేదు. అలా కొంచెం సేపు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం రాగి పిండిని యాడ్ చేసుకుందాం. ఈ రాగి పిండి మనకి 3 కప్పుల వరకు తీసుకోవాలి. 6 కప్పుల వరకు వాటర్ పోసుకున్నాం కదా, దానికి 3 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఈ పిండిని అంతటిని ఇందులో ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. మనం మొత్తం తీసుకున్న 3 కప్స్ రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకుందాం. మనకి ఉండలు ఉన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ ఉండదు. మనం కావాల్సిన కరెక్ట్ క్వాంటిటీ మొత్తం అంతా వేసేసుకుంటే ఉండలు లేకుండా చక్కగా ఈవెన్గా ఇలా మిక్స్ అయిపోతుంది. చూసారా, వేడివేడిగా చక్కగా ఏమాత్రం ఉండలు లేకుండా అని చెప్పినట్టు మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 minutes పాటు కొంచెం మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాం. మనకి పర్ఫెక్ట్ రాగి సంగటి ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇలా ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని అంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం స్ప్రెడ్ చేసుకుని ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేస్తే మనకి తొందరగా చల్లారిపోతుంది. అలానే మరి పూర్తిగా చల్లారని పెట్టకండి. ఇది మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి రాగి ముద్ద కరెక్ట్గా వస్తుంది. సో మనకి దీనికి గోరువెచ్చగా చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక్కసారి దీని అంతటిని ఇలా కలుపుకుందాం. మళ్ళీ అలా పెట్టుకున్న దాన్ని అలా ఉంచేసాం కదా, అడుగున కొంచెం వేడి ఎక్కువగా ఉండి ఏమైనా ఉంటే అదంతా మళ్ళీ ఈవెన్గా మిక్స్ అవ్వాలి. అలా మిక్స్ అవ్వడం కోసం ఒక్కసారి ఇలా మొత్తం అంతా కలిపేయండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే మనకి ఆ వేడంతా కూడా ఈవెన్గా ఉంటుంది. ఒకవైపు చల్లగా ఒకవైపు వేడిగా కాకుండా. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని అంతటిని కొంచెం పక్క పెట్టేసుకొని మనం ఇప్పుడు రాగి ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనకి చేతికి అంటుకోకుండా కొంచెం వాటర్తో చేతిని తడి చేసుకోండి. అలా తడి చేసుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో రాగి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చుట్టేసుకోండి. మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే చుట్టాం కదా, కొంచెం అలాగ మనకి ఫుల్ రౌండ్గా మనకు సాఫ్ట్గా రాదు. మనకి ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 minutes దీన్ని వదిలేసి మళ్ళీ చేతికి వాటర్ అప్లై చేసుకుని మళ్ళీ రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటే మనకు అప్పుడు కరెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది, మనకి ఇలా లేకుండా. ఇప్పుడు చూసారా, నేను చెప్పినట్టు రౌండ్ షేప్లోకి వచ్చేసింది. ఇలా మనం కొంచెం 10 నిమిషాల తర్వాత చేసుకుంటే చక్కగా ఇలా రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో పైనుంచి నెయ్యిని వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్ని ఇలా రాగి సంగటి ప్లేట్లో ఇలా చుట్టూ వేసేసుకుందాం. మనకి చిక్కగా ఉండాలన్నాను కదా, చూసారా, మనకి ఇందులో ప్లేట్లో వేస్తేనే తెలుస్తుంది. రాగి సంగటికి ఎప్పుడు కొంచెం చిక్కని సాంబార్ ఉంటుంది, అదే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పల్చగా ఉంటే అసలు టేస్ట్ దీంట్లో ఒక సెట్ అయినట్టు ఉండదు, మంచి పల్చగా అందులో మిక్స్ అయినట్టు కూడా ఉండదు. చక్కగా రాగి సంగటి విత్ సాంబార్ చాలా బాగుంది కదా ఈ కాంబినేషన్ రెసిపీ. అలాగే నేను చూపించిన పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.